హాయ్ మమ్మీ. హాయ్ నవీన్. తిప్పే బాబు. హాయ్ డాడీ. హాయ్ 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 అండి అందరికీ. అందరు ఎలా ఉన్నారు? బాగుంటారా? సండే ఈరోజు 2వ తారీఖు ఫిబ్రవరి 2వ తారీఖు సండే. ఈరోజు సండే మా ఇంట్లో స్పెషల్ ఫిష్ ఫ్రై, ఫిష్ కర్రీ. వావ్ సూపర్ మమ్మీ. చాలా ఎక్కువ ఉంది మా చేప. 3 కేజీలు. 3 కేజీలా? 3 కేజీలు అది 1.5 కేజీ బటర్ ఫిష్. ఓ 4.5 కేజీ మొత్తం. అంత తెచ్చినవా? 1000 రూపీస్ అంతే ఉంటుంది మనకు, ఎప్పుడు అంతే కదా చేసేది. దగ్గర దగ్గర 5 కేజీలు ఎవరన్నా తింటారా మమ్మీ? 5 కేజీలు అంటే పొట్ట గిట్ట తలకాయ ఎంత బాధ కదా. నేనే షాక్ అవుతాను మమ్మీ. ఎప్పుడు అంతే చేసేది. చెప్తా జాగ్రత్త బావా, నలిగిపోకుండా ముందు కొద్దిగా వాటిని అట్లా అనాల. ఆయిల్ పోసినా కదండి కళాయిలో. ఒక ఉల్లిగడ్డ, పెద్ద ఉల్లిగడ్డ ఒకటి వేసుకుందాం. హాయ్ అండి, వెల్కమ్ టు బాలా హోమ్ కుకింగ్ ఛానల్. మీరంతా బాగున్నారా? మేము కూడా మంచిగానే ఉన్నాం. ఈరోజు నేను ఫిష్ కర్రీ. ఏం ఫిష్ అంటే ఇది బొచ్చి అంటారు దీన్ని, మేమైతే బొచ్చి అంటాం. బొచ్చ పులుసు, బటర్ ఫిష్ ఫ్రై. ఈ సండే మీరేం చేసుకుంటారండి? ఫిషా మటనా, చికెన్? ఫిషా, చికెనా, మటనా, లేకపోతే ఎగ్గా? ఎగ్గా ఏం చేసుకుంటారు? ఏం మమ్మీ కొత్త కొత్త భాష మాట్లాడుతున్నా? ఉన్న భాష కూడా పోతుంది యూట్యూబ్ పెట్టేసరికి. కన్ఫ్యూజ్. ఉల్లిగడ్డ చూడు బాగా నురుగు వస్తుంది. ఏరుశనగ నూనె అయితే ఇట్లా నురుగు వస్తుంది. ఏగినాయా? ఇంకొంచెం ఆగాల. ఏమైంది బావ? సరే కొద్దిగా ఆయిల్లో పెడితే కొద్దిగా దీది మసాలా. ఏంది మమ్మీ ఈరోజు డాడీని కూడా పెట్టుకున్నావు పనిలోకి? ఎప్పుడు పెట్టుకుంటారు కదా పాపం. ఒక్కరోజు సండే కూడా లీవ్ లేదా డాడీకి? ఏమంటాడంటే రేపు సండే ఉండడంట. వచ్చే సండే ఉండడంట, పనికి పోతాడంట. మేమేమన్నా నువ్వు పనికి పెట్టి నువ్వు వచ్చినప్పుడే పెట్టుకుంటాం అని అంటున్నాం. ఇంకా నవ్వుతా ఉండడు. మిస్ అయితే లేదనమాట డాడీ రావాల్సి. దాని మీద ఎందుకు? దాని మీద వద్దు, దాని మీదనే వాటి మీదనే వేయాల. కొద్దిగా మసాలా మారింది. మసాలా అంతా చేసిందంతా నువ్వే. నేనేం చేసిన? తొందరగా రారంటే వచ్చినవా? అన్నీ ఉంటివి. తీసి మరి. అవునా? పెట్టుకో, ఇది పట్టుకో. అట్ట కాదు, ఎట్నా ఒకటి వేయలే. ఎట్నా ఒకటి వేయ అబ్బా. కానీ మొగదాని మీద ఒకటి వేయగాకు, పలసగా పెట్టు. ముందు వాటిని ఇట్లాను. అది ఆడికి తీసుకొస్తుంది. ఫిష్ కర్రీ కోసము ఉల్లిగడ్డ వేగిందండి, బాగా ఎర్రగా వేగింది. ఇప్పుడు మనం అల్లం వేసుకుందాం. 2 స్పూన్లు. కొద్దిగా పచ్చి వాసన పోవాలా. అల్లం కూడా మంచిగా వేగిందండి. 2 స్పూన్లు పసుపు వేసుకుందాం. ఒక 4 స్పూన్లు కారం. ఈ టైంలోనే వేసుకోవాలా. మంచిగా అల్లము ఉల్లిగడ్డలు అన్నీ వేగినాక వేసుకోవాలా. బావా వాటర్ బాటిల్ తీసుకురా. ఇప్పుడు మనము మంచిగా పిసికి పెట్టుకున్న చింతపండు గుజ్జు మోద్ది చింతపండు గుజ్జు పోసుకుందాం. మా ఆయన ఎక్కువే తింటాడు పులుసు. ఇంకా ఇది ఎక్కడ కూడా ఉంది సరిపోకపోతే ఇప్పుడే పిసికి పెట్టుకున్నా, అది ఫ్రిడ్జ్లో పెట్టుకుంటా.
ఇట్లా పోసుకున్నా కదా, ఇప్పుడు సాలకపోతే నీళ్ళు పోసుకొని అంత పులుసు ఉప్పు చూసుకొని సాలకపోతే అది కూడా పోసుకుంటా. ఏంటి బావా? పోసి పోయి కొద్దిగానే మునగాలి కదా అవి. చేప కొద్దిగా గట్టిగానే ఉడకాల. పోయి చాలు సార్. చేప మా గట్టి చేప చూడండి, బాగానే ఉడకాల. చికెన్ ఉడికినట్టు ఉడకాల. ఇప్పుడు మనం ఉప్పు వేసుకుందాం. బాగానే అందింది మమ్మీ. అందుతాయి కదా, అందకపోతే ఎప్పుడు నువ్వు వచ్చి నాకు అందిస్తావా? లే స్టూల్ వేసుకుంటావేమో అనుకున్నా. లే ఉప్పు కొద్దిగా తక్కువ వేసుకుందామండి. ఉప్పు వేసి కడిగినా మంచిగా ఆ ఉప్పు కొద్దిగానే బట్టి ఉంటుంది. కనీసము ఒక 50% కాదు 75% ఉప్పు బట్టి ఉంటుంది ఆ పీస్కి. ఇక్కడ కొద్దిగా మనం వేసుకుందాం, సరిపోకపోతే తర్వాత వేసుకుందాం. ఇప్పుడు మనం తెరలాల, మంచిగా తెరలనిద్దాం చారు. ఇది కాదు, ఇది కూడా కాదు, కానీ సెట్ అయింది. సెట్ అయింది. అన్ని డబ్బులు ఇచ్చేది నువ్వే కదా ఇంట్లో అందరికి. ముఖం దొరదా గన్నంగి కొన్నట్టుంది. అసలు గన్నంగి అంటే ఏంది నవీనా? నేనా? అసలు గన్నంగి అంటే ఏంటి? అసలు ఒక జంతువా? నువ్వేనంట గన్నంగి. నేను చిన్నప్పుడు ఎన్ని ఉండా అంత గన్నంగి ఉన్నట్టు ఉంటాడు అని అంటారు. అవునా? ఎవరైనా కామెంట్లు పెట్టండి, గన్నంగి అంటే ఏంది అసలు మీకు తెలిస్తే కామెంట్లు పెట్టండి. ఇది డాడీ ఫోను. నా ఫోన్ చూద్దాం. గన్నంగి ఇదేదో ఊరి పేరు వస్తుంది మమ్మీ. ఊరి పేరు కాదు, నాకు తెలిసి ఒక జంతువు. కర్ణాటకలో ఒక ఊరి పేరు వస్తుంది, జంతువు పేరు అనుకుంటా. చూద్దాం. గన్నంగి అంటే ఫస్ట్ వచ్చింది కోతి. కావచ్చు నవీనా, కోతి బొమ్మ వచ్చింది మమ్మీ. కోతే కావచ్చు. దేవల నేను జంతువు ఉంటుంది, ఏదో జంతువు పేరు వస్తుందని, కానీ గ్యారంటీ అయితే తెలీదు. కోతి బొమ్మ అయితే వచ్చింది మరి, కానీ ఇది గన్నంగి అని అయితే ఎక్కడ ఇయ్యలేదు. గన్నంగి అంటే గుంటనక్క అంట మా ఆయన చెప్తున్నాడు. అదే ఓ అయినా డాడీకి అది కూడా తెలుసుమో. ఎప్పుడు జంతు ఛానల్ చూస్తుంటాడు కదా, తెలిసింది అదే. అది కూడా కాదు, అదే డాడీ. అయినా కానీ జంతు ఛానల్ చూస్తా. నేషనల్ జాగ్రఫిక్ ఛానల్ ఎక్కువ చూస్తాను మా డాడీ, అందువల్ల తెలుసు డాడీకి. గ్రేట్ డాడీ. వంట అయిందా మమ్మీ? అవుతుంది. ఇంకెంతసేపు? ఇంకా 20 minutes. ఓకే. పులుసుకి కాదు, కూరకి ఏంది సంగట? అన్నమే అయింది. అన్నం కానీ డాడీకి సంగటి ఇష్టం కానీ అందరికి కావాలి కదా సంగటి చేయాలి, అన్నం చేయాలంటే నా వల్ల కాదు. ఇప్పుడు ఫ్రై చేసిన, కూర చేస్తున్నా, అన్నం చేసిన, ఇంకా సంగటి అంటే అలసిపోతుండ. 2 days తర్వాత తిండు అసలే తిండి మా ఆయన. ఇంకా 2 days అయితే చూడండి మంచిగా తెరులుతుంది పులుసు. ఇప్పుడు పులుసు ఉప్పు 2 చూసుకుందాం. బస్ చేదు ఉంది, అది ఉప్పు పులుసు కాదు, చేదు యాపాకున్నట్టుంది. అవునా? ఎందువల్ల ఏమో కొద్ది పులుసు తగ్గిందండి, కొంచెం పులుసు చేసుకుందాం. మరి చేదుకుందంటే దాన్ని మార్చాలి కదా, అది అట్లా అనిపిస్తుంది అంతే. అది మొత్తం అయ్యేసరికి మారిపోద్దేమో. నా నోరు కూడా చేదుకుందిలే, అది నాకు కొద్దిగా ఉండు. పులుసు చేసిన కల పెడతా. ఉప్పు కూడా తక్కువ, ఉప్పు కూడా చేయాలా? పోద్ది, కారిపోద్ది. చేదుకుంది మమ్మీ. అదే చేదుకుంది. ఏంది ఏం బావా చేదుకుంది అని శారిట్రా? కొత్తగా వెరైటీగా చేదుకుంది. వచ్చాయి చేదుకుంది మో. అవును. ఉప్పు ఎక్కడ? ఇది ఎక్కడ కథ? నువ్వు చూడు బాబా, అబ్బాయికి నాకు ఒకరు చేదు అనిపిస్తుంది. నువ్వు చూడు. చింతపండు చేదు లేదా?
చేదు లేదా? లేదా? మాకిద్దరు అట్లా అనిపించింది. మోస్ట్లీ ఇంకా ఇప్పుడే ఉడుకుతుంది కదా మమ్మీ, అందుకే అట్లా అనిపిస్తుందేమో. అదే సరే సరేనండి. ఇప్పుడు వేసుకుందాం. ముందు పెద్ద పెద్ద పీసులు ఉంటాయో అవి వేసుకుందాం. ఇది తలకాయ పీసు. అవన్నీ నా డైట్కు రోజు ఒక పీసు వేసుకుంటా, రోజు ఒక పీసు ఫ్రై చేసుకుంటా, డైట్ చేస్తుంటా కదా. పెద్ద పెద్ద పీసులు వేసేసాను, ఒకటేసారి వేసేస్తా అన్ని చిన్న పీసులే. చేపలో ఎక్కువ నీళ్ళు పోయొద్దు, చేపలో నీళ్ళు ఊరుతాయి. కానీ దీనికి పర్వాలేదు, ఎందుకంటే కాసి ఉడకాల, గట్టిగానే ఉడకాల, గట్టి చేప కాబట్టి. బావా ఈ రోజు కానీ చేప కూర చేదు ఉండాలా? నీకు రొట్టెల కర్రీ అడగదులే కానీ నా బాధ్యత కాదు. ఎందుకంటే టేస్ట్ చూసి చెప్పినావు కదా. ఎంత బాగుంది. పులుపు తక్కువ కాదు స్వామి, ఎంత పోసినా కానీ పులుపు తక్కువ 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 అంటుంటాడు. మాకు ఇదే బాధ. మేమేం పుల్లలు, మా పనులన్నీ పొల్లంగా అయిపోతాయి ఆ కూర తినాలంటే. ఏమో పులుపు తక్కువ అంటాడు, సరిపోయిందని కూడా కండు, అది ఇంకా షాకు. చూడండి అన్నీ వేసుకున్నాం. ముక్కలు పసుపు కారం అన్నీ పడ్డాయండి. ఇప్పుడు మనం మంచిగా ఒక 20 minutes ఉడకనిద్దాం. ఉడకనిస్తా. మా ఆయన అంటున్నాడు ఉడకనిద్దామంటే వాళ్ళందరూ వచ్చి చేస్తారా, నువ్వు చేసేది చెప్పు అని అంటున్నాడు. అందుకే సరేనండి ఉడకనిస్తాను. కానీ వీడియో చూస్తారు కదా, చూస్తారు కదా అట్లా అంటే నేను, మా ఆయన అట్లా అంటున్నాడు. కరెక్ట్, ఉడకనిద్దాం కూడా కరెక్ట్, రెండు కరెక్టే. సరేనా, మూత వేసుకొని చక్కగా ఉడకనిద్దాం, మళ్ళీ ఉడకనిద్దాం. చేపల కూర చూడండి 20 నిమిషాలు ఉడికింది, నీళ్ళన్నీ ఇనికిపోయినాయి, బాగుంది పులుసు. ఇప్పుడు మనము కొత్తిమీర వేసుకుందాం. కడిగి తరిగి పెట్టుకున్న కొత్తిమీర, నేను కొత్తిమీర ఎక్కువ వేస్తా. కొత్తలాడుతుంది. కొత్తలాడుతుంది. తర్వాత 1 స్పూను ధనియాల పొడి. నెక్స్ట్ వచ్చేసి చాలా 1 స్పూన్ చాలు, ఎక్కువ వద్దు. ఇప్పుడు ఫిష్ కర్రీ మసాలా. ఇప్పుడు కలపెట్టకూడదు, కొద్దిగా ఇట్లా పైది ఇట్లా అనుకుందాం. అడుగును బాగుండే ముక్కలు, అన్ని ముక్కలే పైకట్ట కనపడుతుంది చూడండి. వావ్, కొత్తలాడుతుంది. నెక్స్ట్ వచ్చేసి ఫిష్ ఫ్రైనా? అయిందండి కూర, దించుకుందాం. చూడండి కూర రెడీ అయిపోయింది. వడ్డిద్దాం. కూర చేపల పులుసు. కట్ల బొచ్చ, కట్ల అంట, కట్ల చేప. బొచ్చు కూడా అదే, బొచ్చు అన్నదే కట్ల అన్నది. ఓకే ఓకే. మన పక్క పల్లెటూరులో బొచ్చు అంటారు, ఇక్కడ కట్ల అంటారంట. అంటే బంగారు తీగ, బొచ్చ, ఇంకొకటి ఏంది చెప్తా, గండె. ఈ 3 ఒకటే టైపు గట్టిగా ఉంటాయి అన్నమాట. ఆ 3 చేపలు, ఏది బొచ్చ, బంగారు తీగ, గండె, ఈ 3. ఇదైతే తలకాయ పెద్దగా ఉంటుంది, కొద్ది బాడీ చిన్నగా ఉంటుంది, బొచ్చ అంటారు దాన్ని. వచ్చాయి బా. ముందు మా ఆయనకి పెట్టిద్దాం. అయ్యో ఊడిపోయింది బావా, నువ్వు తింటావా? ఊడిపోతే ఇంకా వేస్తా. జాగ్రత్తగా వేసుకోవాలా, అలా చికెన్ మటన్ లాగా తొందరపడి గబగబా తీసుకోకూడదు. ముక్క చెదిరితే మంచిగా అనిపించదు. ఇస్తా బావా, కొద్దిగా చారేద్దాం. ఫిష్ ఫ్రై కూడా వేసి
ఈరోజు సండే మా లంచ్ ఫిష్ కర్రీ, ఫిష్ ఫ్రై. హ్యాపీ సండే అందరికీ. హ్యాపీ సండే అందరికీ. హ్యాపీగా తిని హ్యాపీగా ఉండండి. టేస్ట్ ఎట్లుందో చెప్పు డాడీ. చారు ఇవ్వాలా? కాలుతుంది ఇంకా. చాలు మమ్మీ. చల్లారింది. చాలు. చారు ముక్కలన్నీ బాగానే ఉండే, మంచిగా సూపర్ కుదిరింది. టేస్ట్ బాగుంది. మంచిగా చేదు లేదా కూర? చేదు లేదు, బాగానే ఉంది. అవునా? చింతపండు బాగా ఉడకలేదు కదా, మీకు అట్లా అనిపించింది. అంతేనా? బాగానే ఉంది కూర, మంచిగా ఉంది. ముక్కలు కూడా బాగా టేస్ట్గా ఉండే. ఫ్రై చూడు. ఫ్రై ఇంకా బాగుంది. అవునా? సరే మరి మేము కూడా తింటాం. సరే మమ్మీ, ఇప్పుడు నేను తినేసి టేస్ట్ ఎట్లుందో చెప్తాను. సరే నవీన్ తిను. ఫస్ట్ అన్నము విత్ పులుసు. టేస్ట్ చాలా బాగుంది మమ్మీ. అద్దరిపోయి ఉంది పులుసు. చేదుకి ఇది ఏం లేదు, మనం అనుకున్నట్టుగా అద్దరిపోయి ఉంది. టేస్ట్ సూపర్. ఇప్పుడు ఫిష్ చూద్దాం. ఫిష్ కూడా చాలా బాగుంది, టేస్ట్ సూపర్. ఇప్పుడు ఫ్రై. ఫిష్ ఫ్రై ఇది కూడా సూపర్. ఓవరాల్ రైస్లోకి ఫిష్ కర్రీ, ఫిష్ ఫ్రై సూపర్ అంటే సూపర్, చాలా బాగుంది. సరేనండి, నేను చేసిన చేపల కూర, చేపల ఫ్రై మీకు కానీ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో ఏం వంట చేయాలో కామెంట్లో పెట్టండి. సరే మరి ఉంటానండి. టాటా, బాయ్ బాయ్. బాయ్.